సామాన్యంగా యుద్ధాలను పురుషుల వంతుగా భావించి ఈ ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్లో మహిళలు యుద్ధం చేశారన్న విషయం మీకు తెలుసా? రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్లో ఒక అద్భుత మహిళా ఫ్లయింగ్ రెజిమెంట్ ఏర్పడింది. వీరు రాత్రి వేళల్లో తమ విమానాల ద్వారా జర్మన్ సైన్యంపై బాంబులు వేసేవారట. వీరిని గౌరవంగా నైట్ విచెస్ అని పిలిచేవారు. ఎందుకంటే వారి దాడులు రాత్రి మాత్రమే జరిగేవి, ఆకస్మికంగా వచ్చేవి మరియు చాలా భయంకరంగా ఉండేవట. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సోవియట్ నైట్ విచెస్ శత్రువులకు భయాన్ని కలిగించిన మహిళా యోధుల కథల గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ నైట్ విచెస్ అంటే ఎవరు? నైట్ విచెస్ అనేది సోవియట్ యూనియన్కు చెందిన 588వ నైట్ బాంబింగ్ రెజిమెంట్. ఈ రెజిమెంట్లో ఉన్న వారందరూ మహిళలే. వీరిని అధికారికంగా 588th నైట్ బాంబర్ రెజిమెంట్ అని పిలిచేవారు. ఇది పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమాన దళం. ఈ రెజిమెంట్ను మేజర్ మరీనా రాస్కోవా అనే మహిళ స్థాపించారు. ఆమె సోవియట్ యూనియన్లో ప్రముఖ పైలట్ మరియు మిలిటరీ శిక్షణ అధికారి. ఆమె వ్యక్తిగతంగా తన పై ఆఫీసర్లను కోరి మహిళలకు ప్రత్యేకంగా యుద్ధ విభాగాలను ఏర్పాటు చేయించుకుంది. అయితే నైట్ విచెస్ ఉపయోగించిన విమానాలు ఇప్పటి ఆధునిక యుద్ధ విమానాల్లా శక్తివంతమైనవైతే కాదు. అవి అసలు మొదట్లో యుద్ధ ప్రయోజనాల కోసం తయారు చేయబడినవి కూడా కావు. వారు వాడిన విమానం పేరు పోలికావ్ PO-2. ఇది 1920లలో రూపొందించబడింది. చూడ్డానికి చాలా చిన్నది. నిర్మాణం ఇది ఎలా చేశారంటే లోపల కొయ్య, వుడ్ మరియు గోనెలతో తయారు చేసిన విమానం అన్నమాట. ఈ PO-2 అనే విమానాలు మొదట వ్యవసాయ అవసరాల కోసం రూపొందించబడ్డవి. ముఖ్యంగా పంటల మీద మందులు పిచికారీ చేయడం, పైలట్ శిక్షణ కోసం, మెసేజ్లు, మెడికల్ సప్లైలు పంపించడం కోసం ఈ విమానాలను వాడేవారట. అంటే యుద్ధరంగానికి అసలు అనుకూలమైనవి కావు, కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇవే నైట్ విచెస్కు ప్రధాన ఆయుధంగా మారాయి. అయితే ఈ విమానాలలో కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల అవి రాత్రి దాడులకు బాగా అనుకూలంగా మారాయి. ఈ విమానం గరిష్ట వేగం సుమారుగా 150 కిలోమీటర్లు గంటకి, అంటే అంత 150 km/h మాత్రమే ఉండేవి. ఇది ప్రమాదకరంగా అనిపించవచ్చు, కానీ తక్కువ వేగం వల్ల యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్కి వీటిని లక్ష్యంగా పెట్టి గుద్దడం కష్టమయ్యేది. విమానాల్లో శక్తివంతమైన ఇంజన్లు ఉండేవి కాదు. దాడికి దగ్గరగా వచ్చేసిన తర్వాత పైలట్లు ఇంజన్ను ఆపేసి విమానాన్ని నిశ్శబ్దంగా శత్రు ప్రాంతంపైకి తీసుకెళ్లేవారు. వింతగా వినిపించే ఆ గాల్లోంచి వచ్చే శబ్దం వల్ల జర్మన్ సైనికులకు భయమేసి విచ్ వచ్చేసింది అనే పిలుపు రావడం మొదలవుతుంది. ఒక్కో విమానంలో 2 చిన్న బాంబులు మాత్రమే మోసే సామర్థ్యం ఉండేది. సుమారు 300 కిలోల వరకు ఆ విమానం వెయిట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుందన్నమాట. అయితే ఒక్కో రాత్రి ఈ పైలట్లు 8 నుంచి 10 మిషన్లను వేసేలా దూకుడుగా పనిచేస్తూ ఉండేవారు. అంటే 8-10 రౌండ్లు, ఒక్కో ఫ్లైట్లో 8-10 రౌండ్లు వేసేవారనమాట. తక్కువ సామర్థ్యం ఉన్న ఎక్కువ మిషన్లతో భారీ నష్టం కలిగించగలిగారు వాళ్ళు. అంతేకాకుండా ఈ విమానాలు చాలా ఎత్తుల్లో కాకుండా తక్కువ ఎత్తులో ఎగిరేవి. చిన్నవి కావడంతో శత్రు రేడార్లలో కనిపించేవి కూడా కావట. అయితే మిగతా శక్తివంతమైన యుద్ధ విమానాలైతే వేగంగా వచ్చి బాంబులు శత్రువుల మీద వేసి వెళ్ళిపోతారు. బట్ నైట్ విచెస్ మాత్రం మెల్లగా నిశ్శబ్దంగా వచ్చి జాగ్రత్తగా బాంబులు వేసి మాయమైపోయేవారట. పోలికార్ PO-2 ఒక సాధారణ విమానం అయినా నైట్ విచెస్ చేతుల్లో అది ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. శబ్దం తక్కువగా ఉండటం, తక్కువ ఎత్తులో ఎగరగలడం, తిరిగి మిషన్లు చేయగలగడం వలన శత్రువు వారికి ఎదురుగా నిలబడలేకపోయాడు. ఇక్కడ ఈ నైట్ విచెస్ సభ్యులు చేసిన సాహసాలు తలుచుకుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వీరంతా అప్పటి యువతులే, అంటే 17 నుంచి 25 ఏళ్ల వయసు గల మహిళలు. కానీ వీరి ధైర్యం మాత్రం అనుభవజ్ఞుల కన్నా గొప్పదనే చెప్పుకోవాలి. నైట్ విచెస్ మొత్తం నిర్వహించిన మిషన్ల సంఖ్య 23,000కు పైగానే ఉంటాయట.
వీరిలో నిజమైన బాంబింగ్ దాడుల మిషన్లను సుమారుగా 8,000కు పైగా జరిగాయి. ఒక్కో రాత్రికి 8 నుంచి 10 రౌండ్లు వేయడం కామన్గానే ఉండేది. చాలా సందర్భాల్లో గాలిలో సైలెంట్గా వెళ్ళి శత్రువు మీద బాంబులు వేసి తిరిగి వచ్చిన రికార్డులు చాలా ఉన్నాయి. ఈ నైట్ విచెస్ చేసే నిశ్శబ్ద దాడులకు జర్మన్ సైన్యం భయపడిపోయేదట. రాత్రి నిద్రపోయే సమయంలో తమపై బాంబులు పడుతుండడంతో వీరిని అడ్డుకునేందుకు ప్రత్యేకంగా జర్మన్ లఫ్ట్వాఫ్ ఫైటర్ ప్లేన్లను నియమించాల్సి వచ్చిందట. అయినా PO2 విమానాలు చాలా తక్కువ వేగంతో తక్కువ ఎత్తులో ప్రయాణించేవి కాబట్టి వాటిని పట్టుకోవడం కష్టంగా మారింది. పోరాటం చేస్తున్న సమయంలో సుమారు 30 మంది నైట్ విచెస్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చాలామంది తమ చివరి మిషన్లో కూడా విరమించుకోకుండా ముందుకు సాగిపోయారు. వీరు మరణాన్ని ఎదిరించిన విధానం అసాధారణం. ఎందుకంటే చాలామంది తక్కువ శిక్షణతోనే శత్రు ప్రాంతాల్లో విమానాలను నడిపించేవారు. నైట్ విచెస్లో 23 మందికి హీరో ఆఫ్ ద సోవియట్ యూనియన్ అనే అత్యుత్తమమైన బిరుదు లభించింది. ఇది సోవియట్ యూనియన్లో అత్యున్నత గౌరవం, చాలా అరుదుగా ఇచ్చేది. ఈ పురస్కారాన్ని అందుకున్న వారి పేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. చాలామంది పైలట్లు ఫ్లైట్ ఇంజిన్ లేకుండా గాలిలో విమానాన్ని నిశ్శబ్దంగా నడిపించగలిగే నైపుణ్యం సాధించారు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా వీరు పాక్షికంగా ధ్వంసమైన విమానాల్లో కూడా మిషన్లు పూర్తి చేశారు. కొన్ని రాత్రులు ఒక్కొక్క విచ్ 12 వరకు రౌండ్లు వేసిన రికార్డులు కూడా ఉన్నాయి. నైట్ విచెస్ పేరు వినగానే యుద్ధంలో అసమాన సాహసం చేసిన మహిళలు గుర్తొస్తారు. వీరికి గౌరవంగా సోవియట్ యూనియన్లో ఎన్నో పుస్తకాలు, సినిమాలు, స్టాంపులు, జ్ఞాపక చిహ్నాలు వెలువడ్డాయి. వీరి జీవితం మనకు చెప్తుంది, సాహసం కోసం లింగం కాదు, ధైర్యమే ప్రాముఖ్యం. అయితే అప్పట్లో మహిళలు యుద్ధంలో పాల్గొనడం అప్పుడు చాలామంది మానసికంగా అంగీకరించని విషయం. మొదట్లో పురుష అధికారులు, ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్లు వీరిని తక్కువగా చూసేవారట. కానీ వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ సామర్థ్యాన్ని చూసి ఎవరైతే వీళ్ళని చులకనగా చూసి మాట్లాడారో వాళ్ళే వీళ్ళని మళ్ళీ అభినందించేలాగా చేశారో ఆ మహిళలు. నైట్ విచెస్ అనేది కేవలం ఒక బాంబింగ్ రెజిమెంట్ కథ కాదు. ఇది మహిళల ధైర్యానికి, సామర్థ్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. ప్రపంచ యుద్ధ చరిత్రలో వీరు నిలిచిపోయే పేరు తెచ్చుకున్న అరుదైన మహిళల బృందంగా నిలిచారు. మనమందరం వారిని గౌరవంగా గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇదండి సోవియట్ నైట్ విచెస్, శత్రువుకు భయాన్ని కలిగించిన మహిళల యోధుల కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.